దయచేసి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిండు వరంగల్కు వచ్చి ఏం డైలాగులు కొట్టిండు, మా కాంగ్రెస్ గుద్దుండ్రి మంచిర్యాలలో మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని రైతులకు ఏమేం కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి కొడతా ఉన్నా, ఆ వీడియో ప్లే చేయాలని చెప్పి మన వాళ్ళని కొడతా ఉన్నాం. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. చెప్పినాయి రైతు డిక్లరేషన్ కాదు రైతు డిక్లరేషన్ 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా మీరు చెప్పాలి, దయచేసి నేను అడుగుతా మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి, ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో?